ఏవండోయ్! ఏంటి మళ్ళీ వచ్చా అనుకుంటున్నారా? ఈరోజేమో బయట పెద్ద వర్షం పడుతుందండి. మా ఇంట్లో వాళ్ళేమో బిర్యానీ చేయమన్నారండి. ఈ వర్షంలో వెళ్ళి చికెన్ తేవాలంటే కష్టం కదండీ! అందుకే ఇంట్లో ఉండే మిల్ మేకర్‌తో బిర్యానీ చేశానండి. బిర్యానీకి ఏమేమి కావాలో చూసేద్దాం రండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గలు, బిర్యానీ ఆకు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా మా ఇంట్లో లేవండి. అందుకే నేను వాటిని వేయలేదులేండి. అయితే ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత బిర్యానీకి లవంగాలు, చెక్క, యాలకులు, జాజికాయ అన్నీ వేసి బిర్యానీ మసాలాలు అన్నీ వేసి కొంచెం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి బిర్యానీ చేసి గిన్నె పెట్టండి. దానిలో కొంచెం నెయ్యి, కొద్దిగా నూనె వేసుకునండి. ముందుగా బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గలు, లవంగాలు, యాలకులు, చెక్క, కొద్దిగా షాజీరా వేసి వేపుకున్నానండి. దానిలోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేపుకున్నానండి. ఇప్పుడు అవి వేగిన తర్వాత దాంట్లో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే బిర్యానీ మసాలా పేస్టు రెండు వేసి బాగా వేపానండి. ఈ వేపిన తర్వాత మిల్ మేకర్లు కూడా అందులో వేసి వేయించానండి. ఒక 5 నిమిషాలు బాగా వేగిన తర్వాత అండి దానికి మనం వేసుకున్న బియ్యాన్ని బట్టి గిన్నెతో నీళ్లు కొలుసుకుని నీళ్లు పోసానండి. ఆ నీళ్ళు బాగా మరిగాక అండి దాంట్లో సరిపడినంత ఉప్పు వేసుకున్నానండి. అంతే మూత పెట్టి ఒక 10 నిమిషాలు నీళ్ళు మరిగించానండోయ్. మరిగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం కూడా అందులో వేసేసానండి. వేసేసి ఒకసారి ఉప్పు చూసుకున్నానండి. ఉప్పు సరిపోయింది అనిపించాక మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికిచ్చానండి. తర్వాత మూత తీసి బిర్యానీ కలిపేటప్పుడు వచ్చే గుమగుమలు ఉన్నాయి చూడండి. మా పిల్లలు నేను ఏదో చికెనో మటనో వేసి బిర్యానీ చేశాను అనుకుని పరిగెట్టుకుంటూ వచ్చారండోయ్. కానీ నేను చేసిందేమో మిల్ మేకర్ బిర్యానీ. తర్వాత ఒక 5 నిమిషాలు స్లోగా మంట మీద ఉడికిచ్చానండి. అంతే బిర్యానీ రెడీ అయిపోయిందండి. వెంటనే మా పిల్లలకి పిలిచి వేడివేడిగా కంచాల్లో పెట్టి వడ్డిచ్చానండి. అమ్మ బిర్యానీ చాలా బాగుంది అని చెప్పారండోయ్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ బిర్యానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చి కొంచెం మా ఈ కొత్త చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీ అందరూ మా చిన్న ఛానల్ని సపోర్ట్ చేస్తే మేము కూడా మంచి మంచి వీడియోలు చేస్తామండి. ప్రతిరోజు మనం మన ఛానల్లో ఒక మంచి మాట చెప్పుకుందామండి. ఈరోజు ఒక మంచి మాట మీకు చెప్తాను. జీవితం నిజాయితీపరుని ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. ఈరోజు యోగా డే కదండి. అందరికీ యోగా డే శుభాకాంక్షలండి.